అవి వేసుకుంటే రెస్పెక్ట్, అలా ఉంటేనే అట్రాక్షన్. అవి మన ఇంట్లో ఉంటే సంపద ఉన్నట్లే. డబ్బు అవసరం ఉన్నప్పుడు ఎవరిని అడగాల్సిన పని ఉండదు. బ్యాంకుకు వెళ్తే గంటలో డబ్బు ఇస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఇవాల్టి మన టాపిక్ బంగారం. బంగారం ధరలు కొన్ని రోజులలో అమాంతం పెరుగుతూ వచ్చినా ఇప్పుడు మాత్రం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొన్నవారు నిరాశ చెందుతుంటే కొనాలనుకున్న వారికి ఆశలు చిగురిస్తున్నాయి. 1,00,000 వరకు చేరుకుంటుందనుకున్న బంగారం ధరలు ఎవ్వరూ ఊహించని ధరలకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అవును, తులం బంగారం ధర 50,000కు చేరుకుంటుందట. మీరు విన్నది నిజమే. గత 2-3 రోజులుగా 3,000కు పైగా తగ్గింది. నమ్మాలి అనడానికి ఇదే ఉదాహరణ. కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు రికార్డు బ్రేక్ చేసుకుంటూ 17 ఆల్ టైమ్ రికార్డులను తాకింది. దీంతో తులం బంగారం ధర 1,00,000కు చేరుకుంటుందేమో అని అంతా అనుకున్నారు. తీరా అది కాస్త ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. తులం 55,000కు వచ్చేస్తుందట. ఇంతకీ ఎందుకు పెరిగిందో, ఎందుకు తగ్గుతుందో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణం. సుంకాలు పెంచడం వల్ల ప్రపంచ వాణిజ్య ధరలు పెరుగుతున్నాయి. వాటిలో బంగారం కూడా ఉంది. అందుకే గోల్డ్ రేట్లు కూడా అమాంతం పెరిగాయి. అయితే కొన్ని రోజుల తర్వాత బంగారానికి పెట్టే పెట్టుబడులను ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లకు మళ్లించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ట్రంప్ టారిఫ్ల హెచ్చుతగ్గులు ఏప్రిల్ చివరి నాటికల్లా సెట్ అయ్యేలా అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే ఒక్కసారిగా బంగారానికి డిమాండ్ పడిపోతుంది. ఇంకేముంది, ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. అది కాస్త తులం 55,000కు చేరుతుందట. అంతేకాదు 50,000 దిగువకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఇక మన ఇండియా విషయానికొస్తే ఇది పెళ్లిళ్ల సీజన్. ఇప్పుడు మాత్రం ధరలు తగ్గే అవకాశం లేదట. సీజన్ అయిపోయాక అంటే జూలై, ఆగస్టులో ధరలు తగ్గుతాయట. మళ్ళీ పండుగలు మొదలయ్యాక అంటే సెప్టెంబర్ నుంచి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులలో స్టాకు అయిపోతుందట. చెప్పాలంటే గోల్డ్ షాపులు క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వారు స్టాక్ తెచ్చుకున్న తర్వాత ధరలు తగ్గితే వారికే నష్టం. ఈ నేపథ్యంలో గోల్డ్ షాపులు క్లోజ్ చేస్తారని, నో స్టాక్ బోర్డులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ధరలు తగ్గితే మీరు ఎంత బంగారం కొనుగోలు చేస్తారు? కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.